అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, దానికి ఎక్స్టెన్షన్ ఆహారమే మహాభాగ్యం. నేచర్ మంత్ర ప్రభాకర్ గారు మనకు ఆల్రెడీ సుపరిచితులు. ఆయన పండించే మైక్రో గ్రీన్స్, ఆకులు, అలములు, చాలా స్వచ్ఛమైన ఆహారంతో ఎలా లైఫ్ స్టైల్ డిసీజెస్ కి ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు. అంటే షుగర్ వ్యాధితో ఉన్నవాళ్ళు షుగర్ మందులు కూడా వాడాల్సిన అవసరం లేనంతగా ఆహారంతో హీల్ అయిన కేసెస్ ఎన్నో మనం గతంలో చూసాం. ఇవాళ మరొకసారి మనం నేచర్ మంత్ర ఎక్స్పాన్షన్ లో ఒక భాగం అవుతున్నాం. ఇక్కడికి వచ్చాం అనమాట ఆయన సెంటర్ కి. ఇదివరకు మనం నిజాంపేట వెళ్ళాం ఒక సందర్భంలో. ఇవాళ ఆయన కూకట్పల్లి బ్రాంచ్ కి వచ్చాము. ఇక్కడ అసలు ఒక రేంజ్ లో నోరూరించే వంటకాలు కనిపిస్తున్నాయి. దీంతో వెయిట్ తగ్గుతారంటే ఎవరి నంబరు. లెట్స్ టాక్ టు ప్రభాకర్ గారు. సార్ నమస్కారం. ప్రభాకర్ గారు సుపరిచిత నిర్మాత, సంగీత దర్శకులు, సంగీతజ్ఞులు, దర్శకులు, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఆయన జీవన విధానాన్ని ఇంపాక్ట్ చేయాలనే ఒక సంకల్పంతో వచ్చారు ఇందులోకి. ఎలా ఉంది సార్ నేచర్ మంత్ర? లాస్ట్ టైం మనం కలిసిన దానికి ఇప్పటికి ఇప్పుడు ఇంకా అప్పుడు గ్రీన్స్ లేవు, మీరు వచ్చినప్పుడు. అవును, మైక్రో గ్రీన్స్ లేవు. ఇప్పుడు అది కొత్తగా తీసుకొచ్చాం, స్టార్ట్ చేశారు. రైట్, ఎక్స్ట్రీమ్ ఇక ఇంతకన్నా ఫుడ్ మనం ఏం ఇయలేము. ఇంకా మన శరీరానికి సరిపోయేంత అటువంటి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఇది. అసలు యాక్చువల్లీ సార్ మీరు ఒక పెద్ద ఫార్ములా క్రాక్ చేసినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇంతమంది కస్టమర్స్ చూడండి, మీరు ఇది ఊరికే మచ్చొక్కి కొన్ని పెట్టారు పేర్లు. అమెరికా, కర్మన్ ఘాట్. అయితే చిన్న ఇది ఏంటంటే ఇది అవుట్ స్టేషన్. రెండు పద్ధతులు ఉంటుంది ఇక్కడ. హైదరాబాద్ అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఫుడ్. అవును, ఇదైతేనేమో మనం ఇక కొరియర్ ద్వారా మొత్తం ఎక్కడైనా, ఇక్కడ నుంచి అమెరికా వరకైనా ఎక్కడికైనా పోతాయి. ఇది ఈ లిస్టు, అదేమో లోకల్ లిస్ట్. అంటే బేసిక్ గా ఇది డిహైడ్రేటెడ్ గా పంపిస్తారా? ఎలా పంపిస్తారా ఆహారం? ఇది మనకి రా మెటీరియల్ అవుతుంది. ఓకే, ఏదైనా విధానం మీదే. విధానం అంతే, సేమ్ 100%. సో మనిషి చేస్తున్న 3-4 తప్పులు చెప్పండి. ఇప్పుడు ఎందుకు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంత పెరిగిపోయాయి? మనకి కేకే రాజా గారు ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్, అందరికీ తెలుసు. ఆయన కూడా షుగర్ తగ్గించుకుని మరీ చెప్పారు కంప్లీట్ గా. ఎలా అసలు ఏం తప్పులు చేస్తున్నాం అందరం? మనం తప్పులు చేసేది 3 రకాల తప్పులు చేస్తామండి. ఆ మూడింటి నుంచి అన్ని జబ్బులు వస్తాయి. వంశపారంపర్యంగా వచ్చాయి, యాక్సిడెంట్లు వచ్చాయి, మన చేతులు ఉండవు. అవి 3% ఉంటాయి మహా అయితే. వాటిని పక్కన పెడితే వచ్చేది 3 ఉంటాయి. దాన్నే ఫోకస్ చేసాం ఇప్పుడు నేచర్ మంత్ర నుంచి. ఒకటేంది, నెంబర్ 1 ఫుడ్ లో వచ్చే లోపం. దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ లేక. మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది స్ట్రెస్. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ముందు వీటిని అయితే 100% వస్తే ఆటోమేటిక్ గా బాడీ అది తట్టుకుంటుంది. ఓకే, అయితే ఈ 3 ట్రయాంగిల్ తీసుకొచ్చాం ఇప్పుడు మనం. ఇటు ఫుడ్, ఏది న్యూట్రిషన్. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇంతకన్నా మనకి మంచిగా కావాల్సింది అనేది పోషకాలు ఉండవు. ఇక ఆ రేంజ్ లో మనకి ఇక్కడ ప్లానింగ్ చేసాం మనం. దీని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్, మళ్ళీ యోగా పెట్టాం. యోగా కూడా పెట్టారా? యోగా ఎలా పెడతారు అంటే ఆన్లైన్ వీడియోలు వెళ్తాయి, వాళ్ళు గైడ్ చేస్తాం. ఎక్కడ అట్లా డౌటే రాదు అసలు, అంత క్లియర్ ఉంటుంది. సో ఏ ఆసనం ఎందుకు, ఏది ఎందుకు చేయాలి, ఎక్కడ ఉపయోగపడిద్ది, ఇవన్నీ ఉంటాయి దాంట్లో, క్లియర్ ఉంటుంది. మళ్ళీ అట్లా మెడిటేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మెడిటేషన్ ఇవన్నీ కలిపి ట్రయాంగిల్ ప్యాకేజ్, అదే నేచర్ మంత్ర. రోగాలు తగ్గించేది. ఇదేంటి సార్, జ్యూస్ స్టాలా? ఇది ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఇవి ఉంటాయండి, మార్నింగ్ జ్యూస్. వాళ్ళు వాటర్ తాగటం, యోగాలు చేయటం అన్ని అయిన తర్వాత ఒక జ్యూస్ తాగాలి వాళ్ళు. ఆ జ్యూసే ఇది. దీంట్లో ఎట్లా అంటే ఒక 10 నుంచి 15 రకాలు ఉంటాయండి దీంట్లో, ఓన్లీ జ్యూస్ లో. ఇవి ఇప్పుడు చూసుకుంటే కనుక ఉసిరి కనిపిస్తోంది, ఉసిరి. ఇది మునగాకు, ఇది షుగర్ ఆకు, ఇది పుదీనా, ఇది వామాకు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ దొరకంది ఇది మనకి తులసి అండి. ఓహో, తులసి సామాన్యం మనకు దొరకదు. ఎప్పుడో సీజన్ అంత ఉంటుంది. ఇప్పుడు మనం చేలోనే పండిస్తున్నాం మాక్సిమం ఈ ఆకులన్నీ. తులసి మంచిదా సార్? తులసి చాలా మంచిది. ఏం చేస్తుంది ఆరోగ్యానికి? అంటే తులసి చూడంగానే మనకు పవిత్ర భావన కలుగుతుంది. ముందు కలిగిద్దాం. దాంట్లో న్యూట్రిషన్ వీటికన్నా ఎక్కువ ఉంటాయి. కానీ అన్నిటి ఆకుకూరలు ఎలా ఉంటాయి అంటే ఒక 10% వేరియేషన్ తోని కూడేయడానికి అన్ని ఒకటే ఉంటుంది. అట్లనే దాంట్లో ఉండే వాల్యూస్ ఏముంటాయి అనేది మనకి అన్ని వాడితే ఏదో దేని నుంచి రావాలో అలా వస్తుంది. కాబట్టి మొత్తం అన్ని వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఏం తాగాలో మీరు ప్రిస్క్రైబ్ చేస్తారా, లేకపోతే వాళ్ళు చూస్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇదేమో ఓవరాల్ గా ఈ జ్యూస్ అందరికి అవసరం అండి, ఎటువంటి వాళ్ళకైనా అవసరం. అందుకని ఈ జ్యూస్ మార్నింగ్ ఇచ్చేదంతా ఒకటే ఉంటుంది, సేమ్. ఇదే మన అవుట్ స్టేషన్ డౌట్ రావచ్చు మీకు. అక్కడ పౌడర్ రూపంలో వెళ్తుంది అక్కడ జ్యూస్లు, అక్కడ కూడా సేమ్ జ్యూస్లే ఉంటాయి. అంటే ఈ పద్ధతి వేరు, ఆ పద్ధతి వేరు. వాళ్ళకి ఆ మెటీరియల్ అంతా పంపిస్తే వాళ్ళు అక్కడ చేసుకుంటారు. అది ఎట్లా చేయాలో అది కూడా గైడ్ చేస్తాం. రైట్, చెప్తారు మీరు. ఇది జ్యూస్ స్టాల్. అలాగే మీకు కూరగాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా
ఈ రెండు కలిపే ఉంటాయి ఇక. ఓకే ఇవన్నీ రెగ్యులర్ గా మనం కలుపుతాం ఇవి. ఓకే కీరా, క్యారెట్, బీట్రూట్, సొరకాయలు అవును. ఇవి ఉంటాయి. ఇవి స్పెషల్ అసలు దీంట్లో చెప్పాలంటే. అసలు స్పెషల్ అనేది మైక్రోగ్రీన్స్ కూడా కలుపుతాం దీంట్లో. మైక్రోగ్రీన్స్ జ్యూస్ లో మైక్రోగ్రీన్స్ కూడా కలుపుతాం. మైక్రోగ్రీన్స్ సెపరేట్ గా మనం మాట్లాడబోతున్నాం. చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. అవును. సో ఈ జ్యూసులు రోజుకు ఒకసారి తాగాలి సార్, 2 సార్లా ఎట్లాగా మీరు మీ ప్రోగ్రామ్ లో? మార్నింగ్ జ్యూస్ ఏమో ఇవన్నీ కలిపి మార్నింగ్ జ్యూస్ ఉంటుంది, మళ్ళీ లంచ్ కి ముందు ఒక జ్యూస్ ఉంటుంది. మళ్ళీ ఇదేమో మనకు ఆకుకూరలు, కూరగాయలు ఉంటాయి. అది మన ఫ్రూట్ బేస్డ్, అది ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. నాకు ఎప్పుడో డౌట్, ఫ్రూట్ లో షుగర్స్ ఉంటాయి, తేనె కూడా వాడకూడదు, తేనె కూడా క్యాలరీసే ఇవన్నీ అంటారు. మరి మీ దగ్గర తేనె అప్పుడప్పుడు మితంగా వాడతారు, మరి వెయిట్ ఎట్లా తగ్గుతున్నారు? అదంతా అపోహలండి. తేనె వల్ల షుగర్ పెరిగిద్ది. నేచర్ ఫుడ్ లో ఒక అద్భుతం ఉందండి. అదేంటంటే దానివల్ల కొంచెం షుగర్ పెరిగింది అనుకోండి, తేనె వల్ల కావచ్చు, లేకపోతే ఇచ్చే ఫ్రూట్స్ వల్ల ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది బాడీ. మళ్ళీ వెంటనే దాన్ని ఒక అరగంటలోనే మళ్ళీ నార్మల్గా తెచ్చుకుంటుంది. సపోజ్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు కాల్షియం ఉందండి, మనం టాబ్లెట్లు ఇస్తాం. ఎక్సర్సైజ్ అయింది బాడీలోనే మిగిలిపోయింది, కణాల్లోనే మిగిలిపోయింది, బయటికి రాదు అది. ఎందుకంటే బాడీకి సంబంధించిన ఫుడ్ కాదు కాబట్టి. కానీ ఇందులో ఏముందంటే నేచర్ నుంచి వచ్చే ఫుడ్ ఎట్లుంటుందంటే అదే కాల్షియం ఎక్కువైతే మనకి మూత్రం ద్వారానో లేకపోతే మోసం ద్వారా వెళ్ళిపోతుంది. అది మన బాడీలో అది ఉంచుకోదు ఇంకా అట్లా. అందుకని దీంట్లో ఎక్కువ తక్కువ అయినా కూడా సర్దుకుంటుంది. బాగుంది, చాలా బాగుంది సార్. కానీ మీ విధానంలో సార్ మీరు చూసింది ఏంటి? చిన్నప్పుడు పూర్వం ఒక పూట, 2 పూటలు, 3 పూటలు ఇలా చాలా డిబేట్లు జరిగాయి. తర్వాత అమెరికా వాళ్ళు 5 సార్లు తినాలి రోజుకి, స్మాల్ మీల్స్ అని పెట్టారు. మీ దృష్టిలో అసలు ఐడియల్ విధానం మీరు తెలుసుకోగలిగారా? బాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము సద్యాన్నం తిని పెరిగిన వాళ్ళం కదా. మొత్తం ఒక 5 సార్లు తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ 5 సార్లు కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ కరెక్టే. ఇప్పుడు నేను 4, 5 సార్లు, 6 సార్లు తిన్న సందర్భాలు ఉన్నాయి వ్యవసాయం చేసినప్పుడు. వాటర్ బదులు కూడా పోయి పెరుగన్నం తినేవాళ్ళు, మజ్జిగ పోసుకొని. అట్లా ఇప్పుడు చూస్తే కనుక ఎందుకంటే అంత బేస్ నుంచి వచ్చినాం నేను. ఒక మొక్కలు ఇప్పుడు మైక్రోగ్రీన్స్ పెంచుతున్నాం అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి భూమిలో పుట్టి ఎక్కడి నుంచి ఎక్కడ ఏమొచ్చింది దాని మీద అంత అవగాహన ఉంది నాకు. అయితే ఇప్పుడు ఏంటంటే నా అనుభవంతో ఇప్పుడు నేను దాదాపు 25 years నుంచి చేస్తాను ఈ ఫుడ్కి సంబంధించి. అయితే 3 times కూడా కరెక్ట్ కాదు. ఎవరికి 3 times అంటే పని చేసే వాళ్ళకి, చెమట పట్టే వాళ్ళకి మాత్రం 3 times కావాలి. మనకి మిగిలిన వాళ్ళంతా 2 times సరిపోయింది. ఇప్పుడు నేనైతే ఈ ఇయర్లో ఓన్లీ 1 time తింటున్నాను. ఇది కూడా చూస్తున్నాను. అసలు మొత్తం 6 నెలలు తిని చూద్దాం ఏం జరుగుతుందో బాడీలో. ఇప్పుడు నేను కంప్లీట్గా 1 time మాత్రం ఒక జ్యూస్ ఒకసారి అందరికి ఇచ్చే ఫుడ్ నేను కూడా తీసుకుంటాను. ఇట్లా ఉంటుంది. మీరు మాత్రం అసలు సార్ నేను ఐ థింక్ 3-4 ఏళ్ల క్రితం చూశాను మిమ్మల్ని. అప్పటికి ఇప్పటికి మార్పు లేదు. అంతకుముందు ఐ థింక్ 5-6 ఏళ్ల క్రితం ఎప్పటికీ కూడా మార్పు లేదండి. నేను చెప్తున్నాను ఎవరైనా ఉన్నారు అట్లా. ఇదంతా వాడిన వాళ్ళకి ఒక 10 years ఏజ్ వెనక్కి వెళ్ళిపోతుందా? ఇది ఎన్రోల్ చేస్తే 10 years వెనక్కి వెళ్తే చెప్పండి ప్రేక్షకులు, అర్జెంట్గా అందరు క్యూలు కడతారు ఇక్కడ. 10 years వెనక్కి వెళ్ళినప్పుడు అందరికీ ఇంపార్టెంట్ చాలా. సార్ ఎన్ని రోజుల్లో పోతారంటే మనం ఇది ఒక 2 months కోర్స్ ఉంటుంది కదా. 2 monthsలో 80% మొత్తం బాడీ నార్మల్ అయిపోయింది. ఇంకొక 2 months చేయాలి. ఇప్పుడు HbA1c షుగర్కి సంబంధించి 3 months ఆవరేజ్ తీస్తారు కదండి. ఇది కూడా ఒక 4 months మన బాడీ అంతా కణాలు, బ్లడ్ మారిపోతూ ఉంటాయి ప్రతి 4 నెలలకు ఒకసారి. ఒక 4 నెలలు కరెక్ట్ చేస్తే 10 years వెనక్కి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు సార్, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏ విధమైన రిపోర్ట్స్ అన్ని నార్మల్, క్రియాటినిన్ లెవెల్స్ ఇంకా మీరు నేమ్ ఇట్ అన్ని నార్మల్. బట్ నాకు ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా ఆరోగ్యంగా తయారవ్వాలి, ఇంకా ఫిట్ గా. సో అప్పుడు నాలాంటి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ ఎలా పనిచేస్తుంది? ఏదైనా ఒకటేగా. ఇప్పుడు అదే ఆ ఫుడ్ ఏందండి, మన బాడీ నేచర్ నుంచి వచ్చింది. అది ఎవరు చేసింది కాదు, నేచర్ నుంచి క్రియేట్ కాబడింది అంతే. ఫుడ్ కూడా అదే కదా. అంటే ఎవరు తీసుకున్నా కూడా ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక 10 years మీరు కూడా పనిచేస్తాం కానీ మీరు ప్రొఫెషన్ అది కదా. దానివల్ల మీరు చూడండి, అసలు మీరు వాడండి. ఇప్పుడు 10 years వెనక్కి వెళ్ళిపోవచ్చు. వండర్ఫుల్ సార్, తప్పకుండా. సార్ ఒక్కసారి ఈ ఫుడ్ అంతా చూస్తుంటే నిజం చెప్పనా, ఇంత ఫుడ్ నేను ఏ పూట తినలేదు. ఓకే, అంటే అంత క్వాంటిటీ ఉంది. ఇది డైట్ ఫుడ్ లా లేనే లేదు, ఉండదు. ఒకసారి చెప్పరా ఏమేమి ఉన్నాయి ఇందులో? ప్రతిరోజు ఈ మారుతాయండి. రైస్ ఉంది కదా, రైస్ కొంచెమే తినమని చెప్తాం. ఎందుకంటే దీంట్లో కొద్ది కార్బ్స్ ఉంటాయి కాబట్టి. అంటే కానీ మరి అలవాటు ఉంటుంది మనకి, అది లేని ఉండలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సపోజ్ నాకు అక్కర్లేదన్న అప్పుడు ఏం చెప్తారు? ఇది ఉందిగా, సపోర్ట్ ఇచ్చాం ఇక్కడ. అదేంటది? దోశ. ఇది దోశ. ఒకరోజు పుల్కాలు, ఒకరోజు దోశలు, ఒకరోజు అన్ని రకాలు ఉంటాయి. జొన్న రొట్టెలు కానివ్వండి, సర్వచెక్క అంటారు చూడండి, అది లేనిది ఉండదండి. ఒక నాన్ వెజ్ తప్ప ఇందులో లేని వెరైటీ అసలు ఉండదు. సో మీరు హార్డ్ కోర్ వెజిటేరియన్ డయట్ ని నమ్ముతారు? పాల పదార్థాలు ఓకే, పాలు ఓకే, దాని అవసరం లేదు. మజ్జిగ, పెరుగు అవి అంతే. అది ఏదో అలవాటు ఉంటుంది కాబట్టి, లేదా దాని అవసరం కూడా లేదు. అన్ని ప్లాంట్ బేస్డ్ అంతే. సో ఓకే, దోశ ఉంది సార్, ఇదేమో క్యాబేజ్ కూర, ఇదేమో ఆలుగడ్డ కూర. అసలు ఇవన్నీ డైట్ ఫుడ్ కి విరుద్ధం అని మనం విన్న దాని ప్రకారం తెలుస్తుంది. ఆలుగడ్డలు అసలు దూరంగా ఉండమంటారు వెయిట్ తగ్గాలంటే. మీరు చక్కగా ఆలు కూర ఇచ్చారు నాకు, అక్కడే నేను
డిసైడ్ అయిపోయా అంతే. ఆ, ఆ. ఆలు ఫేవరెట్ సార్. అయితే ఇది బంగాళదుంపలు, అవును. దాంతో పాటు క్యాబేజ్. క్యాబేజ్. ఇదేంటి సార్ ఇది? అది ఇది చట్నీ, మామిడికాయ, మామిడికాయ చట్నీ. ఫ్రెష్ అంటే మామిడికాయ చట్నీ తురుము. మనం కొన్ని నిల్వ ఉండేవి పెడతాం కదా, ఇది నిల్వ కాదు, ఫ్రెష్గా ఈ రోజు చేసిందే ఈ రోజు ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఈ నష్టం చేస్తాయి అనుకున్నాం మనం, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆలుగడ్డ చేస్తాయి. మనం ఎన్నిసార్లు ఇస్తాం? వెరైటీ కోసం వారానికి ఒకసారి ఇస్తాం. నేను ముందే చెప్పాను, ఇందులో ఎక్సర్సైజ్ బాడీ అదే నెట్టేస్తాయి. అంటే దాని తగ్గట్టే మన ప్లానింగ్ ఉంటుందండి అది. సో ఇదంతా సార్ మీరు క్యాలరీ ఆల్రెడీ మీరు ఒక రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి క్యాలరిఫికలీ ఎంత ఉంటుంది దీని క్యాలరీస్, ఈ ఫుడ్ క్యాలరీస్? ఒక 600 క్యాలరీలు ఉంటుందా? ఉంటుంది. మొత్తం మీద టోటల్గా మనం 1500 క్యాలరీస్ మనం దృష్టిలో పెట్టుకుంటాం హోల్ డే. హోల్ డే. ఒక 750 మార్నింగ్ ఇస్తే ఒక 750 మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఈవినింగ్. అయితే అసలైన ఫుడ్ మార్నింగే. ఇప్పుడు ఫుడ్లో 3 రకాలు అనుకోవాలండి మనం. ఒక ఫుడ్ మనం మార్నింగ్ ఇచ్చేది ఉన్న జబ్బుల్ని పంపించి కొత్త జబ్బుల్ని రానియదు. ఇది మార్నింగ్ ఇచ్చే ఫుడ్, అసలైన ఫుడ్ అదే మనిషికి కావాల్సింది. సెకండ్ ఇది ఎట్లా అంటే అండి, మన ఉన్న జబ్బుల్ని అది పంపించడానికి లేదు, కొత్త జబ్బులు కూడా రప్పియదు. అంటే బ్యాలెన్స్ ఇది. ఇప్పుడు మనం ఇచ్చేది నేచర్ మంత్రాలో లంచ్ ఇచ్చేది అదే. ఇక 3వ ఫుడ్ ఉంటుంది, అంతా తీసుకునేది ప్రపంచం అంతా, రోగాలు తెచ్చుకునేది. అదేంటంటే ఉన్న రోగాలు పెంచింది, కొత్త రోగాలను తెప్పించింది. ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయాలి. మనం రోగాలు రాకుండా ఉండాలంటే దాన్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్. అది దీనికి రావాలి కనీసం. అట్లీస్ట్ ఇది మెయింటెనెన్స్ కి ఇలా ఉండాలి. అండ్ ఇంకా ఆరోగ్యానికి రివర్సల్ కి వాటికి అది మార్నింగ్ ఫుడ్, అర్లీ మార్నింగ్ ఫుడ్, జ్యూసులు, ఆకులు, అలములు, మైక్రో గ్రీన్స్ అన్ని. సో సార్ ఇప్పుడు ఇది ఇలాగా మీకు ఎక్కడెక్కడ ఉన్నారు సార్ కస్టమర్స్? అసలు కస్టమర్స్ ఈ పద్ధతి ఏమో హైదరాబాద్ అండి, హైదరాబాద్ టోటల్ హైదరాబాద్. ఇక్కడి నుంచి డోర్ డెలివరీ ఉంటుంది, మొత్తం బాయ్స్ వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం అంతా ఉంటుంది. ఇక మిగిలిందేమో ఇక మనం రా మెటీరియల్ పంపిస్తాం. సిస్టమ్ అంతా ఒకటే, యోగాలు, మెడిటేషన్లు, ఫాస్టింగ్లు మొత్తం అంతా ఎక్కడున్నా ఒకటే. ఇక అక్కడ వాళ్ళు మొత్తం తయారు చేసుకోవడం అది గైడ్ చేస్తారు. మా టీం ఉంటుంది, మొత్తం న్యూట్రిషన్ అంతా ఉంటారు. వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఏం చేయాలని మొత్తం అంతా అక్కడి నుంచి కూడా గైడ్ చేస్తాం. సో ఇది తిని సార్ చిక్కిన వాళ్ళు ఉన్నారా? ఏదండి, ఈ ఫుడ్ తింటూ సన్నగా అయిన వాళ్ళు అవుతారు. అసలు దేవుని నుంచి వెయిట్ తగ్గుతారు కదండి. తగ్గుతారా? ఫస్ట్ వీకే ఇప్పుడు ఎక్కువ ఉంటే ఎక్కువ తగ్గుతారు, తక్కువ ఉన్నాడు కొంచెం తగ్గడం మొదలు పెడతారు. ఇదేంటి సార్ స్వీటా? అది స్వీట్ కాదు, కొంచెం పెరుగన్నం. ఓకే ఓకే. స్వీట్ కూడా ఉంటుంది. ఒక లడ్డు ఉంటుంది, అది ప్రతిరోజు ఉంటుంది. కాల్షియం, ఐరన్, ఒమేగా కలిసిన లడ్డు ఉంటుంది. అది నేచర్ మంత్ర స్పెషల్ లడ్డు. స్పెషల్ అది. ఖర్జూరంతో చేసేది. ఆశ్చర్యం చూడండి సార్, అదే మీరు రైస్ ఇస్తున్నారు, దోశలు ఇస్తున్నారు, పెరుగన్నం ఇస్తున్నారు, ఆలుగడ్డ ఇస్తున్నారు, స్వీట్ కూడా ఇస్తున్నారు, అయినా వెయిట్ తగ్గిస్తున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి ఇంకేమో తగ్గుతున్నాయి సార్? షుగర్ రివర్స్ అవుతుంది కదా? 80% జబ్బులు పోతాయి. 90% పైన డ్యామేజ్ అయింది, క్యాన్సర్ లాంటివి మనం చెప్పడానికి ఉండదు. మిగిలిన 80% జబ్బులు మొత్తం నార్మల్గా మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. మొత్తం బాడీకి కావాల్సింది మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఫుడ్ విధానంలో ఉన్న వాళ్ళు ఆల్ 3 మీల్స్ తీసుకుంటారు. మార్నింగ్ జ్యూసులు ఇవి, మళ్ళీ సాయంత్రం తీసుకోవాల్సిన కూడా మీరే పంపించేస్తారు. అంటే ఫస్ట్ వీకే 3 టైమ్స్ ఉంటుంది, మన అలవాట్లు 3 టైమ్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కానీ తర్వాత సెకండ్ వీక్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్తాం. అదే 2 టైమ్స్, 2 జ్యూసులు, 2 సార్లు ఫుడ్ సరిపోతుంది హ్యాపీగా. ఇంత తినేస్తే ఇంకేం చాలా ఎవరు ఆకలిస్తుందని అన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభాకర్ గారు, ఇప్పుడు అన్ని వెయిట్ లాస్ డైట్స్ దే ఆర్ ప్రోటీన్ బేస్డ్. అంటే ఎప్పుడు మీరు ఒక 80 గ్రామ్స్, మీరు 70 గ్రామ్స్ 70 కిలోస్ ఉంటే మీకు 70 గ్రామ్స్ ప్రోటీన్ తినకపోతే కష్టం, లాభం లేదని చెప్తున్నారు అందరూ. మీరు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటున్నారు. దీంట్లో కూడా ప్రోటీన్ ఉంది కదా, మార్నింగ్ ఇచ్చే ఫుడ్ మొత్తం ప్రోటీన్. ఇందులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది, పర్సంటేజ్ కొంచెం అటు ఇటు అయినా కూడా. ఇప్పుడు రైస్లో ఉంటుంది ప్రోటీన్, వీటిలో ఉంటుంది, కర్రీస్లో మరీ తక్కువ ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. మళ్ళీ ఒక లడ్డు అని చెప్పాను కదా, దాంట్లో కూడా ఉంటుంది మంచి ప్రోటీన్. సో రోజుకి అట్లీస్ట్ ఒక 40-50 గ్రాముల ప్రోటీన్ వచ్చేలా చూస్తారు మీరు? 50 నుంచి 70 మధ్యలో ఉంటుంది. ప్రోటీన్ అవసరాన్ని బట్టి కొంతమందికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి 50 అయితే మినిమం ఉంటుంది. బట్ ఆల్ ప్రోటీన్ సోర్సెస్ మనం నోట్ చేసుకోవాల్సింది ఆల్ ప్లాంట్ బేస్డ్. మనకి నాన్ వెజ్లు, మళ్ళీ వాటిలో హార్మోన్స్ ఉన్నాయా, ఇంకేం ఎక్కిచ్చేసారు, యాంటీబయాటిక్స్ ఇచ్చారేమో కోళ్ళకి, వాటికి, ఇవన్నీ మనకి బాధపడాల్సిన పని. ఒకవేళ అట్లాంటి యాంటీబయాటిక్స్ ఇచ్చినా బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ తీసేస్తుంది ఈ ఫుడ్. ఇప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయలేం కదండి, కల్తీలను అవాయిడ్ చేయలేము మనం. అదే మార్కెట్ అంతా కల్తీలు ఉంటుంది, కానీ బాడీని తయారు చేయాలి. ఆ కల్తీలు తిన్నా కూడా బయటకు నెట్టేసేలాగా బాడీని తయారు చేయాలి. అది ఈ ఫుడ్ నేచర్ మంత్ర ఫుడ్ తయారు చేస్తాను అనమాట. సార్ మీరు ఆయిల్ వాడేటప్పుడు ధారాళంగా వాడతారా, మితంగా వాడతారా? ఏ ఆయిల్ వాడతారు సార్? ఏ ఆయిల్ అయినా వాడండి, తక్కువ వేసుకోండి అని చెప్తాను. ఏ సాల్ట్ అయినా తీసుకుంటే తక్కువ వేసుకోండి. 2 మనకు రిఫైన్డ్ ఆయిల్ వద్దంటున్నారు కదా సార్ అందరూ? అది ఎంత ఇంతే కదా వేసుకుంటాం, ఇంత కొంచెం దొరికితే మంచిదే. మనం దొరకదు పట్టుకుపోయి దానికోసం పోలేం కదా, దాన్ని మనకి పెద్దగా పట్టించుకోండి. దాని గురించి ఏదైనా వాడండి, ఇంత వేసుకోండి సార్, ఇంత వేసుకోండి. అది బాగుంది సార్, చాలా బాగుంది. ఇంతకు మించి తినకూడదు అన్నది అక్కడ ఇవాళ ఇది మెనూ. ఇంకా ఏముంటాయి సార్ ప్రభాకర్ గారు మీ మెయిన్ లంచ్ మెనూలో? లంచ్లో మొత్తం అన్ని వెరైటీలు ఉంటాయండి.
వాళ్ళు చాలా మంది అసలు ఏంటి ఇంత వెరైటీలు ఎట్లా అసలు మాకు ఎట్లా జబ్బు తగ్గి ఫస్ట్ వీక్ వాళ్ళకి అనుమానం వచ్చింది. పులిహోర అలాంటివి ఉంటాయా పండక్కి? మీకు లేనిది నాన్ వెజిటేరియన్లో లేని ఐటమ్ అనేది ఇందులో ఉండదు. స్వీట్లు ఉంటాయి, పాయసాలు ఉంటాయి, సొరకాయ పాయసాలు ఉంటాయి, మొత్తం మాకు ఎందుకంటే మా మిస్సెస్కి అప్పటి నుంచి అలవాట్లు ఉన్నాయి కదా, ఊర్లో అన్ని రకాలు ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ చేస్తాం. అయ్యే కొత్తగా అయిపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాల నాడు చూసి అవన్నీ ఇప్పుడు వెరైటీగా ఫీల్ అవుతారు అందరు కూడా. ఇప్పుడు ఒక సహజమైన డౌట్ సార్, అందరికి వచ్చే డౌట్, మిమ్మల్ని అడుగుతాను, మీరేమనుకోకపోతే. ఈ కూరగాయల సోర్స్ అవి కూడా మీరు పట్టి తెచ్చుకుంటారా? ఎక్కడి నుంచి తెస్తున్నారని జాగ్రత్తగా? అంటే ఇప్పుడు మేము ఒక ల్యాండ్ తీసుకున్నాం దిండిగల్ దగ్గర, అక్కడ నుంచి 60-50% అందులో నుంచి వస్తుంది, పండుతున్నాయి. కానీ 50% పండియలేము. అవి మార్కెట్లో తీసుకోవడం తప్పదు. నేను ముందే చెప్పాను కదండి, మన బాడీనే తయారు చేస్తున్నాం. ఎటువంటి పాయిజన్ కూడా బయటికి నెట్టేలాగా. చాలా వండర్ఫుల్ సార్. అండ్ చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయని విన్నాను. ఒక 2 కథలు మాకు చెప్పండి. మీ దగ్గరకు వచ్చి తగ్గి వాళ్ళే షాక్ అయిపోయి నిజంగా ఈ ఫుడ్ తిని తగ్గానా అని అనుకున్న వాళ్ళు, లేదు వాళ్ళకి షుగర్ రివర్స్ అయ్యి, ఫ్యాటీ లివర్ రివర్స్ అయ్యి. అయితే ఇప్పుడు ఏంటంటే షుగర్ అనేది ఎన్ని రోజుల్లో తగ్గిద్దని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఇందులో ఎలా ఉంటుందంటే అండి, జాయిన్ అయిన వాళ్ళలో 20% 2 వీక్స్లో మొత్తం రివర్స్ అయిపోయింది ఫాస్టింగ్ షుగర్. మళ్ళీ దాని తర్వాత 1 మంత్లో ఇంకొక 20% అయింది. 80% జాయిన్ అయిన వాళ్ళలో 80%కి 2 మంత్స్లో రివర్స్ అయిపోయింది. ఇంకా మిగిలిన 20% ఉంటారు కదండి, వాళ్ళ మాత్రం టైం తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే డ్యామేజ్ ఎక్కువ జరిగి ఉంటుంది, ఎక్కువ ఏజ్ ఉండటం, సరిగ్గా పాటించకపోవడం, ఇటు 20%. మిగిలిన 80%కి ఖచ్చితంగా 100% మనకి రివర్స్ అవుతుంది. మీకు రివర్స్ అయింది. ఇప్పుడు మనం వేద్దాం టెస్ట్ రిపోర్ట్స్ చూద్దాం సార్. అయితే బాడీ మైండ్ సోల్, బాడీకి కరెక్ట్ ఆహారం అండ్ ప్లస్ వ్యాయామం, అండ్ అలాగే మైండ్కి కావాల్సిన బ్రీదింగ్ అవి ఇవి మీరు కామ్నెస్, అండ్ అలాగే సోల్కి కావాల్సిన మెడిటేషన్, 3 మీరు ఇస్తున్నారు. 3 మీరు ఇస్తూ నేచర్ మంత్ర, ప్రకృతికి దగ్గరగా జీవించడం ఎలాగో చెప్తున్నారు ప్రభాకర్ గారు. సో ఇవాళ అఫ్ కోర్స్ మనం మైక్రోగ్రీన్స్ పై విడిగా మాట్లాడదాం సార్. అక్కడికి వెళ్ళబోతున్నాం. మా ప్రేక్షకులకి మీ సలహా ఒకటేనండి, ఎవరికైనా కూడా, హెచ్ఎన్ సుమన్ అయినా ఇంకా ఏ ఛానల్స్ అయినా కూడా, ముందు అన్నిటికన్నా ముఖ్యం మనకు ఆరోగ్యం కదండి. ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన బాడీ ఎక్కడి నుంచి తయారై వచ్చిందో అక్కడి నుంచి మనకు ఆహారం కూడా దొరికింది. మనం ఏదో వెతికి ఏదేదో మాట్లాడుకుంటాం కాదు. ఈ మన బాడీకి అనుకూలమైన ఫుడ్డే అది ఏముంటుంది, రా ఫుడ్డే ఉంటుంది మన బాడీకి అనుకూలమైన. 100% ఈ బాడీ అంతా ఫుడ్ అనుకో. అది మీరు కనీసం 50% తీసుకోండి. అదే 50% తీసుకుని మిగిలిన మీ ఇష్టం వచ్చినట్టు తినండి. కొంచెం సాల్ట్, ఆయిల్ లాంటి తక్కువ వేసుకుని ఏం రోగాలు రావండి. కాకపోతే ముందు తగ్గించుకునేదాకా 100%లో ఉండాలి. 100% తగ్గకుండా మనం ఎన్ని చేసినా కూడా అది అక్కడనే ఉంటుంది. సో ముందు తగ్గించుకునేటప్పుడు పూర్తి నిష్టతో డయట్ అంతా చేసుకుని మెయింటెనెన్స్లో మాత్రం మితంగా తినడం అంతే. అదే మనకి జీవ చేపలని తినేలాగా ఉంటుంది. ఒక పూట బాడీకి కావాల్సింది ఏం లేదండి, మన బాడీకి కావాల్సింది ఒక పూట చేయాలి. 2 పూట మన ఇష్టాన్ని తిన్నా డబ్బులు రావు. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది ప్రభాకర్ గారు. ఇంకా నెక్స్ట్ మనం మీ మైక్రోగ్రీన్స్ తోటలోకి అడుగు పెట్టబోతున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులు స్టే ట్యూన్డ్. మనం ఇప్పుడు ఏంటంటే ఒక ఉద్యానవనంలోకి వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే మనసులోంచి పాటలు పుట్టుకొస్తాయి. సార్ కూడా సంగీతజ్ఞులు కాబట్టి, సంగీత దర్శకులుగా ఆయనకు బాగా సంగీతం రాగానే అభేర్రాగం వినిపిస్తూ మనం మొదలుపెట్టాం. ఇదిగో ఇదే పచ్చని ఒక బ్యూటిఫుల్ మైక్రోగ్రీన్స్ పంట. ఇక్కడ సార్ ఇంట్లో పండిస్తారు ఇవన్నీ, దీనికి ఎండక్కర్లేదు సార్. అంటే మనకి ఇది ఎట్లా అంటే అండి, ఇది మనకి ఒక 1 వీక్ వరకు అవసరం ఉండదండి. 1 వీక్ దాటితే అది సూర్యరశ్మి కావాలి. ఇప్పుడు దీంట్లో ఎరువు ఏమి ఉండదండి. ఒట్టి దానికి మొలవటం కోసం, తేమ నిలవటం కోసం దాని కింద మనకి చిన్న ఇది వేస్తాం మనం, కోకోపీట్. అది అవసరం లేదు మనకి. ఇప్పుడు మీరు అడిగారు కదా బయట ఎండ ఎందుకు అవసరం లేదనేది. అదేంటే 7 days దాటిందంటే అది కోరుకుంటుంది, దానికి అవసరం ఏంటి అంటే అప్పటి నుంచి ఎర్రబడిపోయింది. ఇది ఆరోగ్యంగా ఉన్నంత వరకు దానికి అవసరాలు రావండి. అది రాదు. ఒకసారి చెప్పండి సార్, ఒక్కొక్కటి బోల్డ్ ఉన్నాయి ఇక్కడ మైక్రోగ్రీన్స్. ఇది ఏమిటిది? ఇది బొబ్బెర్లు, అలసందలు అని కూడా అంటారు. ఇది మన ఇది బాగా నిద్ర పట్టడానికి బాగా పనిచేస్తుంది. చాలా ఈ గ్రీన్స్ బొబ్బర్లు. మళ్ళీ దాని తర్వాత ఇది బఠానీ అండి. బఠానీ. ఈ బొబ్బర్లు మీరు ఇలా పండించి ఎలా సాలడ్లో వాడతారా? దీన్ని కట్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటారు అనమాట. అది బ్రేక్ఫాస్ట్ దీన్ని కట్ చేసి ఇంకా కొన్ని కలిపి టేస్ట్ వచ్చేలాగా. ఇది బఠానీ అండి. ఇది బఠానీ. మళ్ళీ ఇదేమో ఉలవ. ఇవి బఠానీ. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇది కూడా అంతే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే వీటన్నిటిలో ఒక 10% వేరియేషన్తో కంప్లీట్ మనకి మన బాడీకి కావాల్సింది 7 రకాల పోషకాలండి. 7 రకాలు మనకు కావాలి, ప్రతిరోజు కావాలి. 7 రకాలు ఎందులో ఉంది? ఓన్లీ దీంట్లో మాత్రమే 7 రకాలు. అంటే స్ప్రౌట్స్ నెంబర్ 1, దాన్ని మించిన ఇవి మైక్రోగ్రీన్స్. ఇదేంటి సార్? ఇది అది బఠానీ. ఇది ఉలవ స్ప్రౌట్స్ అన్నమాట, అంటే మైక్రోగ్రీన్స్. ఇది పెసలు.
సరే ఏ మాట కామాట ఎంత అందంగా ఉందంటే చూస్తుంటే కట్ చేయబుద్ధి అవ్వట్లేదు మీకు ఎలా అవుతుందో నాకు అర్థం కాదు కానీ ఎంత అందంగా ఎంత బుజ్జిగా ఉన్నాయి అన్ని. అవునవును. ఇది పెసలు. పెసలు పెసలు ఇది మామూలుగా అయితే పెద్దదయ్యి పెసర మొక్క అయిపోతుందా? అవ్వదు. ఇక దీని కింద ఎరువు ఉండదు కదా, ఎరువు. అందుకని ఈ సిస్టంలో మనకి ఒక 7 రోజులు 8 రోజులు కట్ చేసేస్తాం. సార్ ఇది నాకు తెలిసి ఇది వీట్ గ్రాస్ అంతే కదా? అవును, ఇది వీట్ గ్రాస్, గోధుమ గడ్డి. ఇది జ్యూస్ ఇస్తాం. జ్యూస్. ఇది చాలా మంచి డీటాక్స్ పవర్ ఉండే ఒక గడ్డి అంటారు సార్. అవునవును, మన డాక్టర్లు చెప్తారు కదా, క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి ఈ వీట్ గ్రాస్ తీసుకుంటే డైరెక్ట్ బ్లడ్ తాగినట్టు అని చెప్తారు. అద్భుతాన్ని చూసండి ఇది. అంటే ఇది ఈక్వల్ టు ఇదే, కానీ ఇప్పుడు దీన్ని మించిన అనేది ఇంకా ఉండదు ఇక జ్యూస్లో. అంత అద్భుతమైన జ్యూస్ ఇక మన వీట్ గ్రాస్ అని. ఇది బఠానీ. బఠానీ ఒక మొత్తం మీద ఒక 10 రకాలు ఉంటాయండి. 10లో ఇవే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవి అనుకూలంగా ఉంటాయి మనకి మొక్క రావడానికి కానివ్వండి. ఇప్పుడు సార్ మనలో మాట ఇది ఇంట్లో మనం పెంచుకోవచ్చా? బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఇది చాలా ఈజీ, ఇవి కష్టం, ఎందుకంటే అప్పుడప్పుడు పాడైపోతాయి, వైరస్ లేకపోతే కొద్దిగా ఇట్లాంటి ఇబ్బందులు ఇట్టుకుంటాయి, అప్పుడు తినకూడదు, మురిగిపోతాయి అసలు మొలవు సరి క్లైమేట్ని బట్టి. సో ఇది వీట్ గ్రాస్ పెంచుకోవచ్చు కదా? ఇది చాలా ఈజీ. ఇది బాల్కనీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా పెంచుకో, ఎందుకంటే ఎండ అవసరం దీనికి. దీనికి కూడా 6-7 రోజులకి అవసరం లేదు కదా, అవసరం లేదు. సో మీరు జస్ట్ గోధుమ ఇవే వేసేస్తే గడ్డి మొలుస్తుంది అంతే. అంతే, ఈ సైజ్ వచ్చాక దాన్ని కట్ చేసుకుని ఫ్రెష్ గా కడిగి అంతే జ్యూస్ తీసేయడం. అంతే, పసరు చిక్కటి పసరు వస్తుంది. అది తాగలేము, చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది. అదే దాంట్లో మళ్ళీ కొంచెం అల్లం ఒకటి, నిమ్మకాయ ఒకటి, కొంచెం హనీ, ఇవన్నీ వేసి దాన్ని మనం చేసుకోవాలి. కానీ ఇది చాలా ఎవరైనా చేసుకునేలా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఫెయిల్ అవ్వదు అసలు. అవి ఫెయిల్ అయితే కానీ ఇది మొత్తం 100% మనకి మొలకొచ్చేస్తుంది. ఆ వెనకుండా కూడా సేమ్ రిపిటేషన్ సార్ అవి. ఇప్పుడు చిన్న చిన్నగా వచ్చినవి ఇవి ఏమిటండి? ఇది బొబ్బర్ల అంటే దీనిలోంచి మొలిచింది, ఈ సీడ్ లోంచి మొలిచింది కాబట్టి ఇలా వచ్చింది. సో ఇది తీసేస్తాం. ఇప్పుడు ఎలాగో మీరు కట్ చేశారు కాబట్టి సార్ ఇంతవరకు తీసేయాలా? ఇంతవరకు ఇదేం చేస్తామంటే ఇదంతా మొత్తం అంత వాల్యూస్ ఉంటాయండి దీంట్లో. దీన్ని ఊరకు పోనీయకూడదని ప్రాణం ఒప్పదు అసలు. అప్పుడు ఏం చేస్తామంటే ఇదేమో మా బ్రేక్ఫాస్ట్లో వేస్తాం, ఇదేమో మళ్ళీ జ్యూస్లో వేస్తాం. దీన్ని వేస్ట్ పోనీయడానికి లేదు, ఇక ప్రాణం ఒప్పదు అసలు. అంత అద్భుతమైన ప్రకృతి మాత మిమ్మల్ని బాగా దీవిస్తుంది సార్. సో చాలా బాగుంది సార్ ఇది. అండ్ ఇవి కూడా ఇంతే మనకి వీటన్నిటితో పాటు ఆల్ఫా స్ప్రౌట్స్ కింద ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. కింద ఉన్నాయి ఇప్పుడు ఆల్ఫాల్స్ కొన్ని ఉన్నాయి, కాకపోతే అదేంటంటే మనకి అంత అనుకూలంగా ఉండవు. ఓహో, పండించడానికి కష్టం. స్టార్ హోటల్లో అందంగా కనపడటానికి కానీ మనం ప్రాక్టికల్గా కష్టం. సార్ మీ అనుమతితో ఒకటి నేను తెంపచ్చా? ఇది తెంపుకోండి. ఇది సార్, ఇది నేను ఫ్యాసినేట్ అయిపోతున్నా, ఇదేంటిది అని. ఇది బొబ్బర్లు ఇప్పుడు చూసాం కదా, అదే ఇది 4th డే 7th డేకి అలా అయిపోతుంది. ఓహో, ఇదన్నమాట జర్మినేషన్. మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో చూసుంటాం, ఇదిగో ఇలా సీడ్ ఎలా ఇదవుతుందని చెప్పి వస్తుందో. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ మొక్క మనకి మనం అనుకున్నాం కదా 7 రకాల పోషకాలు కావాలని. ఇందులో 7 రకాల పోషకాలు ఏది లోపించినా ఇట్లా రాదు మొక్క. అంటే ఇక్కడనే తెలిసిపోయింది మనకి, అంటే 7 రకాలు ఇది ఇచ్చేస్తుంది మనకి. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పండిస్తారు. అవునండి, అవును సార్. ఇప్పుడు మీరు ఎలాగో ఉండబట్టుకోలేక అడుగుతున్నా, ఇందులో మఖానా పెట్టారు కదా, ఇవేమిటి మఖానా? మఖానా అది లోటస్ సీడ్స్ కదా ఇవి. ఇది దేనికి ఉపయోగపడుతుంది సార్? ఇది ఏం చేస్తామంటండి, టేస్ట్లు ఉండాలి కదా. అవును, ఇప్పుడు మనం మార్నింగ్ ఏమో అద్భుతాన్ని ఫుడ్ ఇస్తాం, నాకు తీసుకోండి. అదేంటంటే కొద్దిగా టేస్ట్కి, అందులో మళ్ళీ ప్రోటీన్ అన్నీ ఉంటాయి కదా, కొంచెం అవి చూసుకుంటూ టేస్ట్ ఇటు 2 బ్యాలెన్స్ చేస్తాం. మధ్యాహ్నం స్నాక్ అటు టేస్ట్ ఉండాలి, మళ్ళీ దాంట్లో వాల్యూస్ కూడా ఉండాలి. ఇది కూడా స్పెషల్ డబ్బా ఏదో ఉంది, చెప్పండి సార్ ఇందులో ఏముందో. ఇది ఫస్ట్ వీక్ ఈవినింగ్ ఇస్తామండి. ఇప్పుడు మకానాను ఇది 4-5 రకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఇది సీడ్స్ 3 రకాల సీడ్స్ ఉంటాయి. మళ్ళీ ఇది ఒక లడ్డు మధ్యాహ్నం ఇచ్చేది కాకుండా మళ్ళీ ఇది ఒక స్పెషల్ లడ్డు, బి కాంప్లెక్స్ లోపం లేకుండా. ఈ సీడ్స్ లో చాలా బలం ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని విన్నాం. ఏంటి సార్ వాటి గురించి చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనము జీడిపప్పు, బాదం, పిస్తా ఎక్కువ వాడతాం కదండి, అవి కాస్ట్లీ కదా. వాటిలో ఉన్నాయండి, వీటిలో ఉన్నాయి. మొత్తం ప్రోటీన్ కానివ్వండి మ్యాక్సిమం ఉన్నాయి దాంట్లో. అవి కొంచెం ఏంటంటే తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఫైనాన్స్ సైడ్ కొంచెం వాళ్ళు ఇది వాడుకోవచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు దాకుండా 700-800 ఉంది, ఇదేముంది ఒక 300, 200, 400. ఇప్పుడు దీన్ని బట్టి మీరు మీ నేచర్ మంత్ర ఆహారం అందరికీ అందుబాటులో ధరలో పెట్టారని అనిపిస్తుంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి వాస్తవంగా, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అట్లా ఉంటుంది. దీని సిస్టమ్, దీన్ని పెంచడం, దీన్ని అన్నీ కూడా. మళ్ళీ ఇంకోటి ఇది ఒక్కటే కాదు, మా పెద్ద టీం పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి యోగాలు, మెడిటేషన్లు, వాళ్ళు ఎట్లా వాడాలి, డైలీ వాళ్ళు ప్రతి వారం టెస్టులు చేసుకోవాలి, రిపోర్ట్స్ పెట్టాలి. ఆ రిపోర్ట్స్ని బట్టి మనకి ఎంత తగ్గింది,
షుగర్ లెవెల్స్, లేకపోతే ఇంకా పెంచాలి, ఏం పెంచాలి, ప్రోటీన్ పెంచాలి, ఇంకోటి ఇదంతా నెట్వర్క్ ఇట్లా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ అనిపించింది అది, కానీ అర్థం చేసుకున్నాడు కంటే ఇది చాలా తక్కువ ఉంటుంది తర్వాత జాయిన్ అయిన తర్వాత. అవునా? అంటే మీరు ఫుల్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సిందే అందరూ. అవును అవును. ఫుల్ ప్రోగ్రామ్ అంటే మీ యోగా, మెడిటేషన్ వాళ్ళు తప్పకుండా చేయాలి, ఇది చెప్పినట్టు పాటించాలి, అప్పుడే ఫుల్ బెనిఫిట్ వస్తుంది. అంటే ఏదైనా సంపూర్ణంగా చేస్తేనే. కాబట్టి ఆ ప్రోగ్రామ్ 2 months లోపల అందరికి, చాలా మందికి, ఎక్కువ శాతం మందికి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చిన పరిస్థితులు మనం చూసాం. అంతే కదా సార్? సో చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు మా గ్రీన్స్ పండే టైంకి మీరు రావాలి, 1 week పడుతుంది అని. అలా అనుకోకుండా ఇవాళ రావడం చాలా సంతోషం. ఈ గ్రీన్స్ సార్ గుమ్మడికాయలు ఎందుకు అని పెట్టారు? ఈ గుమ్మడికాయలు ఏంటంటే ఇది చేలో వేసినాయి అండి. చేలో వేస్తే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా. అవును. అవి బాగా పంట విపరీతంగా వచ్చింది. దాంతో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి సొరకాయలు లాంటి 3-4 రోజులకి ఫ్రెష్గా ఉండవు. తర్వాత ఇది 1 నెల దాకా ఉంటుంది. ఈ ఎర్ర గుమ్మడికాయ చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు పెడుతుంది మా అమ్మ. లేదు ఊరికే జస్ట్ అలా కాస్త దూరగా వేయించుకుంటే కూడా తీపని షుగర్స్ బయటకు వచ్చి బాగుంటుంది వేడి వేడి అన్నంలో. పచ్చి తిన్నా కూడా చాలా బాగుంటుంది. పచ్చి కూడా బాగుంటుంది అనుకుంటా. పచ్చి ఇందులో ఏంటి సార్ పోషకాలు? దీంట్లో పోషకాలు వచ్చేసి మనకి విటమిన్స్, మినరల్స్ ఇవి బాగుంటాయి దీంట్లో కూడా. ఇవేమో మన బూడిద గుమ్మడికాయలు. ఇది ఇంతకంటే ఔషధ గుణం వేరే లేదంటారు. మార్నింగ్ ఫస్ట్ డీటాక్స్కి అంతే కదా సార్? అంతే అంతే. ఇది జ్యూస్ తీసి మనకి పరగడుపున తాగితే మంచిది. పరగడుపున నిజమా సార్ అది? అవును. అంటే అసలు జ్యూస్ ఎందుకంటే మనకి మార్నింగ్ పరగడుపున ఉంటాం కదా, అది ఎలా అంటే మనం అది మార్నింగ్ ఇస్తే కనుక బాడీ అలా తీసుకొని మొత్తం ఆకలి పుట్టించింది మార్నింగ్ ఆ జ్యూస్ అనేది. ఆ తర్వాత మనం అది తీసుకుంటే 1 hour గ్యాప్ అది చెప్తాం కదా, మళ్ళీ తర్వాత అది తీసుకోవడం ఇవంతా ఉంటుందండి. అంటే ఏంటంటే వాటర్ ఎప్పుడు తాగాలి, దాని తర్వాత యోగా ఎప్పుడు చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, మరి బాడీని ఎందుకు ఇలా స్లోగా తీసుకెళ్తాం. అదే మధ్యాహ్నం వచ్చేసరికి మన సన్ రైజ్ వెళ్ళి మళ్ళీ సన్సెట్ అవుతుంది కదా, మన దీన్ని కూడా అలా తీసుకెళ్తాం. మళ్ళీ సన్సెట్ తర్వాత ఇంకా తింటానికి లేదు. ఇట్లా ఉంటుంది సార్. ఇప్పుడు మనం నోటి లెక్కలు చెప్పుకున్నాం, అందరికీ తగ్గుతుంది. సో మీకు తగ్గిన రిపోర్ట్స్ కూడా ఉంటాయా? తగ్గిన రిపోర్ట్స్ ఉంటాయండి. మ్యాక్సిమం 50% రిపోర్ట్స్ ఉంటాయి మనకి. సార్ ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ ఎట్లా తగ్గుతాయంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తారు మీ దగ్గరికి వచ్చాక? ముందు కొన్ని టెస్టులు చెప్తామండి. మినిమం టెస్టులు ఉంటాయి. B12, D విటమిన్, షుగరు, బీపీ, థైరాయిడ్, ఈ ముఖ్యమైన టెస్టులు చేయించుకోవాలి వాళ్ళు. చేయించుకున్న తర్వాత మళ్ళీ మొత్తం నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రతి సోమవారం మనకి బ్యాచ్ స్టార్ట్ అయింది, న్యూ బ్యాచ్. వాళ్ళ తర్వాత వచ్చే సెకండ్ వీక్ వచ్చే బుధవారం, ప్రతి బుధవారం కంపల్సరీ వాళ్ళు రేపు మొత్తం టెస్ట్లు చేసుకొని రిపోర్ట్స్ పెట్టాలి. అది పెడితే మీకు ప్రోగ్రెస్ తెలిసిపోతుంది. తెలిసిపోయింది. ప్రతి బుధవారం పెట్టాల్సిందే వాళ్ళు. ఇప్పుడు ఆ టైంలో మందులు ఉంచాలా ఉంచకూడదా? ఆ బుధవారం తెలిసిపోయింది మనకి లెవెల్ ఎంత తగ్గింది, ఎంత తగ్గియాలి, తగ్గకపోతే ఏం చేయాలి. ఇప్పుడు 4 నెలలు మీ దగ్గర డైట్ చేశారు. ఆ డైట్ మళ్ళీ సపోజ్ వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా మేము ఇంట్లో చేసుకుంటాం ప్రభాకర్ గారు, మాకు అర్థమైపోయింది, మళ్ళీ వచ్చేస్తున్న షుగరు రాదండి. అది ఇప్పుడు మనకు తగ్గడం ముఖ్యం. తగ్గేదాకా 100%లో ఉండాలి. అందుకే ఇక్కడ వాటర్ తప్ప ఇంట్లో ఏమో ముట్టుకోవద్దని చెప్తాం హైదరాబాద్ వాళ్ళు. ఇది తగ్గిన తర్వాత అంత అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏజ్ అబ్బాయిని ఉంటేనే టాబ్లెట్లు వేసుకుంటాం, మందులు తింటాం. మరి రోగం తగ్గిన తర్వాత మనం తీసేస్తామా? లేదు. అలానే ఇది మనకి ఇప్పుడు ఈ దొరకవు కదండి మైక్రోవిల్స్, అందరు చేసుకోలేదు. మైక్రోవిల్స్ అనేది అంత ఈజీ పని కాదు. అందుకే చూడండి ఇంత అద్భుతమైన ఫుడ్ను కూడా మనకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే అది రిస్క్ ఉంటుంది దాంట్లో. నేను చూశాను సార్ ఇందాక సాలడ్ది ఇన్ని మైక్రోగ్రీన్స్, అంటే అసలు పోషణ అని ఒక బాక్స్లో పెడితే పోషణని కంప్లీట్గా తీసుకుని ప్రకృతిని బంధిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. దానిలోనే బోల్డ్ గింజలు వేసి ఎంత టేస్టీగా ఉందో చూస్తే. అయితే వాళ్ళకి ఏంటంటే తర్వాత ఇవన్నీ దొరకవు, ఇవన్నీ వాడే పని లేదు. వీటికన్నా ముందు స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, స్ప్రౌట్స్ అవి కూడా దొరకలేదు, అవి కూడా నానబెట్టుకుని వస్తలేదు. సీడ్స్, నట్స్ బోల్డ్ అని ఉన్నాయి దీంట్లో నుంచి వచ్చే పోషకాలు. అవి ఇచ్చుకుంటూ ఒక పూట అదే చెప్తానండి. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత, మెడిసిన్ తీసేసిన తర్వాత, రివర్స్ అయిన తర్వాత చాలా ఈజీ, అన్ని ఇంట్లో దొరికే ఉంటాయి. చిన్న చిన్న మార్పులు చేసుకొని చేసుకోవటం, అది కూడా మేము చెప్పేస్తాం. సార్ ఇప్పుడు సోరియాసిస్, ఇంకా రకరకాల వ్యాధులు, హార్ట్ డిసీజులు, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా అందరూ, అవి కూడా రివర్స్ అవుతాయా? రివర్స్ అయితే కానీ వాటి టైం ఎక్కువ పడుతుంది. అదే స్కిన్ సమస్యలు ఏవైనా కూడా ఎలర్జీస్ మళ్ళీ తొందరగా ఫాస్ట్గా తగ్గుతాయి, కానీ స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి టైం పడుతుంది. అయితే రిజల్ట్ రావడం అనేది సెకండ్, థర్డ్ వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళది అక్కడ ఆగిపోయింది ముందు ప్రాబ్లం. ఆ తర్వాత ఆ స్కిన్లో మార్పులు అదంతా అది రావడానికి టైం తీసుకుంటుంది. రైట్. సో నేచర్ మంత్ర విధానం మీకు నచ్చింది అని అనుకుంటున్నాం. బికాజ్ ఇది ఒకటేంటంటే మనం తినే ఆహారానికి ఎక్స్టెన్షన్ లాగే ఉంది. ఏదో డ్రాస్టిక్ డయట్ సడన్గా మీరు అసహజంగా ఇంటి గ్రాంతరవాసులా జీవించాలి అనే కాన్సెప్ట్ కానే కాదు. మనం రోజు తినే అన్నాన్ని చక్కగా ఇంకా బాగా ఇలా తినొచ్చు. చపాతీలు, అన్నం, దోశలు, ఇంకా మొలకలు, వీటన్నిటితో పాటు మంచి కూరగాయలు అన్నీ స్వచ్ఛంగా, వితౌట్ నాన్ వెజ్ అయితే ఎగ్
ఏది అన్ని బ్యాండ్ కంప్లీట్లీ ఇంకా ఏం తినకూడదు. కానీ అలా తీసుకుంటే గనక తప్పకుండా మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే రివర్స్ అవుతాయి, లేకపోతే కనీసం మీరు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇది నేచర్ మంత్ర ప్రామిస్ అని చెప్తున్నారు ప్రభాకర్ గారు. అది వెరీ హ్యాపీ సార్. సార్ మళ్ళీ సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేస్తారు? ఒక 3 months లో స్టార్ట్ కాబట్టి నిజమా? కిష్కిందకాండని అప్పుడు చేశాను నా సెకండ్ మూవీ. అవును అది మంచి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. 40 మంది కమెడియన్స్ అంతా ఉంటారు కదా, దాన్ని ఇప్పుడు నేను ఒక 3 months నాకు టీం అంతా కొద్దిగా నేను ఇది వదిలిపెట్టి పోయేలా లేదు. అందుకని ఇప్పుడు మొత్తం టీం సెట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని ఉంటాయి అది మన మనసులో కొన్ని చేయాలని, దాన్ని ఇదే అద్భుతం కావచ్చు కానీ మళ్ళీ అది కూడా ఉంది లోపల. అంటే చాలా సినిమాలు చేసి ఉన్నాము, అనుభవాలు ఉన్నాయి, ఏదో ఇంకా కొన్ని సినిమాలు చేయాల్సిన మిగిలిపోయింది స్టోరీలు, ఇంకా కొన్ని అది చేయకపోతే ఎట్లా అనుకున్నాను. దాన్ని అంత స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ అన్నీ అయిపోయింది. బాగుంది. 3 months తర్వాత దాన్ని ఇప్పుడు మీ ఆబ్వియస్లీ మీకు ఇండస్ట్రీతో పరిచయం ఉంది, మీకు ఇండస్ట్రీ విఐపీ క్లయింట్స్ ఉండుంటారు కదా కొంతమంది. అంటే ఇక్కడ ఒక 4 సెక్షన్లు ఉంటారండి, వాళ్ళు చేయరు సరిగ్గా కోర్సు. అందులో సినిమా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేయరు, డిసిప్లిన్ కొంచెం కష్టం ఉండదు, వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయి. ఆ టైమింగ్స్ ముందు టైమింగ్స్ ఆ టెన్షన్స్ వల్ల పట్టించుకోరు వాళ్ళు. దాని తర్వాత డాక్టర్లు కూడా సరిగ్గా చేయలేదు, 5% ఉంటారు వాళ్ళు చేసేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదు, పొలిటికల్ లీడర్లు అయితే అసలు చేయలేదు. పొద్దున్న చేసి సాయంత్రం, పొద్దున్న హైదరాబాద్ ఉంటారు, సాయంత్రం ఢిల్లీలో ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటాయి. సో సవాల్ విసురుతున్నాం, మీలో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, సినిమా ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళు ఉంటే డిసిప్లిన్ గా చేసి చూపించి మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు. 100% ఉన్నారు డాక్టర్లు, ఇప్పుడు మంచిగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. పొలిటికల్ వాళ్ళు మొత్తం ఫెయిల్ అవుతుంది. అదే వాళ్ళు ప్రచారాల్లో నీళ్లు తాగేసి ఏది తాగేస్తారు, జ్యూస్లు, చాయ్లు. అది సార్ టీ కాఫీ ఓకేనా మీ సిస్టంలో? టీ కాఫీ ఓకే కాదండి, కాకపోతే దానికి ఆల్టర్నేటివ్ చెప్తా. సేమ్ దాన్ని మించి ఉంటుంది అది. అంటే ఏదో చిన్న చిన్న ఆనందాలు సార్ అవి. దానికన్నా పెద్ద ప్రోగ్రామ్ కాదు, దానికన్నా పెద్ద ఆనందం ఇచ్చినప్పుడు అది అవసరం లేదు, అవసరం లేని పరిస్థితి. గ్రేట్, వెరీ హ్యాపీ టు మీట్ యూ వన్స్ అగైన్ సార్ నేచర్ మంత్ర ప్రభాకర్ గారు. మిమ్మల్ని మీకు అలాగే ఇంటి పేరు అయిపోయింది నేచర్ మంత్ర. తప్పకుండా ఐ థింక్ మళ్ళీ వస్తాం, కొన్ని రోజులు వచ్చి ఇంకా రివ్యూ చేసి ఇంకా డీప్గా కొన్ని విషయాలు తెలుసుకుంటాం మీ దగ్గర. థ్యాంక్ యూ సార్, నమస్కారం.